మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకునే ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యంనిచ్చి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం మనకిచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మన పరలోకమందున్న తండ్రి పాదాల దగ్గర శిరస్సు వంచి కృతజ్ఞత స్తుతులు ఆయన పాదాలకు సమర్పించుకుంటూ దేవుని పిల్లరా, ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట చూడగలిగితే దేవుని పిల్లరా, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించుడు అని రాయబడింది దేవుని పిల్లరా. అంటే ప్రేమించే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోమన్నాడు దేవుని పిల్లరా. ఎందుకంటే కొంతమంది మాట్లాడుతూ ప్రేమేనండి నన్ను చంపేసింది అంటారు. అంటే ప్రేమించి ఎక్కువగా తిన్నా మనకు ప్రమాదమే దేవుని పిల్లరా. ప్రేమ అధికంగా ఎక్కువైనా కూడా ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇవాళ చూడండి, ప్రేమికులు అంటున్నారు ఆ అమ్మాయి లేదు కనుక నేను ఎందుకని చెప్పేసి తన కాలం ముగిసే పరిస్థితులు కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాని మీరు ఏం చేయాలంటే ప్రేమించాలని చెప్పాడు. అంటే దేవుని ప్రేమించే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే దేవుని పిల్లలు. ఎందుకు అంటే దేవుడి సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనకిష్టమైన ప్రవర్తన కానీ, మనకిష్టమైన మాటలు కానీ, మనకిష్టమైన ఆలోచనలు అక్కడ ఆయన సన్నిధానంలో పెట్టకుండా దేవుని పిల్లరా, మనము దీర్ఘ ఆయుష్షు కలిగి మన కుటుంబం క్షేమంగా ఉండాలంటేనంట జాగ్రత్త పడండి. మాట్లాడే విషయంలో, ఆలోచన విషయంలో, వేషధారణ విషయంలో, ఏమండి ప్రతి దానిలో కూడా జాగ్రత్త పడి ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన ప్రేమించే విషయంలో మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి యెహోషువ గారు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా. కనుక మనందరం కూడా బహు జాగ్రత్త కలిగిన వారివై యెహోవాని ప్రేమించే వారిగా, అంటే దూషించే వారిగా మారక ఆయన ప్రేమించే వారిగా మారిపోయిన ఆశీర్వాదం మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ పొందినట్లు మనం ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా మీ దేవుడైన యెహోవాని బహు జాగ్రత్త కలిగి మీరు ప్రేమించమంటాడయ్యా. అయ్యా మా దేశంలో తండ్రి దేవుని ప్రేమ అనేది లేక, భయం అనేది లేక, జాగ్రత్త అనేది లేక తండ్రి ఇచ్చల వీడిగా మాట్లాడు తండ్రి, చిన్నపిల్లలు మొదలుకున్న వృద్ధుల వరకు నైనా నీ శాపానికి ఎక్కడ గురవుతామో నైనా, అయ్యా నీ కోపానికి మా దేశం ఎక్కడ గురైపోయిద్దని భయంతో బతుకుతున్నాం నైనా. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నైనా బహు జాగ్రత్త కలిగి నిన్ను ప్రేమించినైనా నీ వలన మా దేశమంతా ఆశీర్వదింపబడినట్లు అట్టి కృపను అనుగ్రహించి సహాయం చేయమని నైనా నీ సన్నిధానంలో మొరపెడుతున్నాను నైనా. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు తండ్రి, వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఇవ్వమని నైనా. అయ్యా వాళ్ళ రాకపోకల్లోనూ, ఆరోగ్య విషయంలోనూ, ఉద్యోగాల్లో తోడుగుండి బయటికి వెళ్ళి నీ బిడ్డలు క్షేమంగా గృహానికి చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.